భక్తునికి భగవంతునికి అనుసంధానమైనదేంటి? అగరబత్తినే కదా. గుడిలో, ఇంటి పూజ గదిలో ధూపం, దీపం, నైవేద్యం తప్పనిసరి. అంతటి ప్రాముఖ్యమైన ధూప్ స్టిక్స్ తో భక్తులను నిలువుదోపిడి చేస్తోంది ఒక ముఠా. రండి భక్తులారా రండి, ఆలస్యం చేస్తే ఆ దేవుడి అగరబత్తీలు దొరకవు, వీలైనన్ని ప్యాకెట్స్ కొనండి అంటూ ఆలయాల దగ్గర ఓ కల్తీ దందా యథేచ్ఛగా జరుగుతోంది. ద్వారకా, తిరుమల సహా పలు ప్రముఖ ఆలయాల్లో జరుగుతోన్న అగరబత్తి అక్రమాలను క్లిక్ మనిపించింది టీవీ9 నిఘా నేత్రం. భక్తితో వెలిగించే అగరబత్తి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికో భుక్తినిస్తుంది. ఇక ఇదిగో సైకిల్పై వెళ్తున్న ఈ వ్యక్తిని చూడండి. అగరబత్తి ప్యాకెట్తో ఇల్లు ఇల్లు తిరుగుతున్నాడు. సాయంత్రానికి 10 ప్యాకెట్లు అమ్మగలిగితేనే ఆ రోజు ఇతనికి పూట గడిచేది. ఇలాంటి వ్యక్తులు ఎందరో ఉంటారు. ఇక ఇదిగో ఈ స్టాల్ చూడండి. ఇక్కడ అగరబత్తులు విక్రయిస్తారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. కొంటే కొనండి, లేదంటే లేదు అనేలా ఉంటది ఇక్కడి సీన్. సరుకును బట్టి డిమాండ్, డిమాండ్ను బట్టి వ్యాపారుల కమాండ్. ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఇవ్వరు. పైగా కొనే రకమా అని యగాదిగా చీప్గా చూస్తారు. వాళ్ళ కండిషన్స్ ను కాదనకుండా కొంటే 4 ప్యాకెట్లు కొనాల్సిందే. రెండు ఇచ్చిన బాగానే ఉంటాయండి. మరి అంతలా డిమాండ్ పెరగడానికి కారణమేంటి? దేవుడికి వాడిన పువ్వులతో తయారు చేసిన అగరబత్తులు అనే ట్యాగ్ లైన్ ప్రచారమే ఇక్కడ మార్కెట్ మంత్ర. ద్వారకా, తిరుమల, మద్ది ఆంజనేయ స్వామి, మా ఊళ్ళమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రాల్లో అగరబత్తి దందా జోరుగా సాగుతోందలా. సార్ ఏటితో తయారు చేస్తారు సార్? అవి అవి ఏమన్నా ఎండబెడతారు సార్? ఆ ప్రాసెస్ ఇదేనా? వేస్టేజ్ నుంచి కరెంటును కాదు, అగరబత్తుల దందాను దౌడు తీయిస్తున్నారు కొందరు వ్యాపారులు. ఇదే విషయాన్ని అవే అగరబత్తులు అమ్మే వ్యక్తి ఎలా పూసగొచ్చినట్లు చెబుతున్నాడు, మీరే వినండి. వాళ్ళు ఇప్పుడు గుళ్ళో వస్తువులు గుళ్ళోనే కొంటారు, బయట అసలు కొనరు. టీటీవీ మీకు బయట ఎక్కడైనా అమ్ముతున్నారు? లేదండి, గుళ్ళోనేనండి. టీటీవీ గుళ్ళో అమ్ముతున్నారు కాబట్టి అక్కడ కొంటున్నారు. అదే మీరు బయటికి తీసుకొచ్చి టీటీడీ ఎందుకు కొంటండి? దేవుడికి వాడిన పువ్వులతో తయారు చేయబడిన అగరబత్తులు అని తాటికాయంత అక్షరాలతో రాసి ఉంటుంది. కానీ తయారీలో ఏమి వాడారో ప్యాకెట్ పైన ప్రింట్ చేసి ఉండదు. మరి ఇవి పక్కా ఆర్గానిక్ అగరబత్తులేనా? మార్కెట్లో కొనే అగరబత్తి ప్యాకెట్లపై వాటిలో ఏం వాడారు, వాటిని ఎప్పటి వరకు వాడొచ్చు అనే వివరాలతో పాటు పిల్లలకు దూరంగా ఉంచాలని స్టాచ్యూరీ వార్నింగ్ ఉంటుంది. కానీ గుడి అగరబత్తి ప్యాకెట్లపై ఆ ముచ్చటే ఉండదు. మరి ఇంతకే వీటిని ఎలా తయారు చేస్తారు? అది ఈ వ్యాపారి మాటల్లోనే వినండి. రావాలంటే కంపల్సరీ అవి వేయాల్సిందే. పువ్వుల పౌడర్ వేసాం అనుకోండి, గమ్ ఎలా వస్తే రాదు కదా. గమ్ అనేది కంపల్సరీ వేయాలండి. అది మొత్తం పర్ఫెక్ట్గా ఫైర్ అవ్వాలంటే వుడ్ పౌడర్ వేయాల్సిందే. ఇది పైనుంచి కింద వరకు నీట్గా అలా కాలుకుంటూ వచ్చి అక్కడికి ఆగాలంటే డిఈపి వేయాల్సిందే. దీనికి వాసన రావాలంటే పర్ఫ్యూమ్ వేయాల్సిందే. ఇవన్నీ ఎత్తేనే అగరపల్లి అవుతుంది. లేకపోతే వాళ్ళ జనానికి మంచి వాసన కావాలండి, లైట్గా పర్ఫ్యూమ్ ఎక్కించాల్సిందే. పర్ఫ్యూమ్ అయిపోతే జనాలకు ఉండాలి. మనం దాన్ని అలాగే అది వుడ్ మామూలుగా పౌడర్ చేసేస్తాం. మనం బీప్ పిండి ఎలా ఆడతామో వుడ్ని అలా పౌడర్ చేస్తాం. విన్నారు కదా, మనం మార్కెట్లో ఏ అగరబత్తులు కొంటున్నామో వాటిని ఎలా తయారు చేస్తారో వీటిని అలాగే తయారు చేస్తున్నారు. దేవుడికి వాడిన పువ్వులతో చేస్తున్నారని హైలైట్ చేయడమే డిమాండ్ వెనుక సీక్రెట్. దేవుడి పేరు చెప్పి భక్తుల చెవిలో ఎలా పువ్వులు పెడుతున్నారో చూడండి. అగరబత్తీలండి సెట్ 4 రకాల ఫ్లేవర్స్ వస్తాయండి. ఈచ్ అండ్ ఫ్రీ వస్తుంది 200. ఏమో ధూప్ స్టిక్స్ అండి, ఒకటి 6 గంటలు వెళ్తాయి. వాసన కూడా చాలా బాగా వస్తాయండి. 100 రూపాయలు. రుద్రాక్ష ఎందుకు పెట్టారు మరి? ఫ్లవర్ అండి. రుద్రాక్ష ఫ్లవర్ ఉంటుందా? ఫ్లవర్ అండి. అక్కడ మామూలు ఫ్లవర్స్ ఉంటే అది ఫ్లవర్స్ రుద్రాక్ష బాగా అడుగుతారు. ఫ్లవర్ అండి. చాలా మంది రుద్రాక్షలు ధరిస్తారు. మరి రుద్ర పువ్వులను చూసారా? వాటిని దండలుగా కట్టి ఎక్కడైనా దేవుడికి వేయటం విన్నారా? కానీ ఇక్కడ మాత్రం రుద్రాక్ష పువ్వులతో తయారు చేసిన అగరబత్తీలు రెడీమేడ్. ఆ పువ్వులను దేవుడికి సమర్పించారా? ఆ సంగతి అడిగితే ద్వారకా, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు సైతం ఆశ్చర్యపోయారు. ఈ రుద్రాక్ష అనేది మరి ఇంతవరకు మనం ప్రత్యేకించి దాని గురించి ఏ రకమైనటువంటి పువ్వులతో మనం చేస్తున్నామంటే చామంతిక వకుళ్ళ చంపక పాటలాభ్య
పున్నాగజాజి కరవేర రసాల పుష్పై బిల్వ ప్రవాళ తులసీదళ మల్లికాభి త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవా. రుద్రాక్ష పువ్వు ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అలాగనేమీ లేదు. అది సంగతి. దేవుడికి వాడని పువ్వులను కూడా వాడినట్టు చెప్తూ భక్తులను మోసం చేస్తున్నారు అగరబత్తి వ్యాపారులు. అరే, ఈ బిజినెస్ ఏదో బాగుంది, మేము చేస్తాం, కాస్త సలహాలు సూచనలు ఇస్తారా అని సదరు వ్యాపారిని సంప్రదిస్తే ఆయన మాటలతో టోటల్ గా అసలు సినిమాను చూపించారు. ఇలా యాక్చువల్గా పైన ఒకటి ఉంది, పైన ఒక ధూప్ స్టిక్ ఒకటే వేస్తాం. అగరబత్తి వెళ్ళొచ్చానా మనం? వెళ్ళొచ్చా? మామూలుగా ఎలా ఉంటుందో మాకు అండర్ వాళ్ళు ఉంటారు, మనం ఎక్కువ కొంటాం కదండి. ఎక్కువ ఒక బాక్స్లో ఉన్న 50,000 ఎక్కుతాం దెబ్బకి. 50,000 అంటే స్పాట్ క్యాష్ 5,000 ఎక్కితే చాలు, అంతే కదా. మీరు 10,000 ఎక్కుతారు, ఆ 10,000 మీద కూడా 5,000 కావాలి అంటే రూపాయి తేడా వచ్చేస్తుంది. అలా తేడా క్వాంటిటీ మీద ఆటోమేటిక్ ప్రైస్ తేడా. అదే మీరు మా దగ్గర కొంటే 30 రూపాయలు కొన్నారు, ఏ పని లేకుండా 30 కొత్త మీరు ఏం చేస్తారు? మనకు కావాల్సిన 10 రూపాయలు కావాలి, ఎలా సంపాదించాలి? కష్టం చేసి సంపాదించడం కన్నా కూర్చుంటే వచ్చేదే చూస్తాం. వాస్తవానికి టెండర్ నిబంధన 13 ప్రకారం స్టాల్లో విక్రయించే ఉత్పత్తుల ప్యాక్ మీద దేవస్థానం పేరు మాత్రమే ఉండాలి. దేవస్థానం లోగో కానీ దేవుడి ఫోటో కానీ ఉండకూడదు. 14 ప్రకారం లైసెన్సుదారుడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇవ్వకూడదు. ఇక నిబంధనలో మరో కీలక పాయింట్, దేవస్థానం వారు సూచించిన ప్రాంతంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకొని దానికి అద్దె కట్టి తయారు చేయాలి. కానీ ద్వారకా తిరుమల దేవస్థానంకు సంబంధం లేని ఒక ప్రాంతంలో తయారీదారుడు గిడ్డంగి ఏర్పాటు చేశాడు. ఇది ఒక్క ద్వారకా తిరుమలలో మాత్రమే కాదు, ఉమ్మడి పశ్చిమలో మధ్య ఆంజనేయ స్వామి, మావుళ్లమ్మతో పాటు అన్నవరం సత్యనారాయణ స్వామితో సహా ప్రముఖ ఆలయాల్లో ఇదే తంతు జరుగుతుంది. దేవుడి ఫోటోలు, పేర్లు ప్యాకింగ్ పై మార్చి కామన్ బ్రాండ్స్ ని భక్తులపైకి వదులుతున్నారు. అసలు దేవుడికి వాడిన పువ్వులతో అగరబత్తీలు తయారు చేయొచ్చా? ఇది శాస్త్ర సమ్మతమేనా? భగవంతుడికి ఒకసారి నేరుగా సమర్పించిన ఏ ద్రవ్యమైనప్పటికీ కూడా రెండవసారి మనం ఉపయోగించకూడదు. ఇది ఆగమశాస్త్ర ప్రమాణం. అందుచేత వీటిని మరలా దేవాలయంలో ఈ ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తులు కానీ ఉపయోగించేటువంటి అవకాశం లేదు. పూజా మందిరంలో మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ఉపయోగించడానికి అవకాశం లేదు. మరోవైపు ఇప్పటికే అగరబత్తి దందాపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సమాచార హక్కు చట్టం కార్యకర్త, ఏలూరుకు చెందిన న్యాయవాది అయ్యంగార్ ఎండోమెంట్స్ తిరుమల తిరుపతి దేవస్థానంకు లేఖలు రాశారు. ఆధ్యాత్మికవేత్తల సలహాలు సూచనలు తీసుకోకుండానే కేవలం వ్యాపార ప్రయోజన కోసం నిర్మణ్యాలతో అగరబత్తీల తయారీని చేపట్టారనేది ఆయన ఆరోపణ, ఆవేదన. దేవస్థానం నుంచి అన్ని దేవస్థానాలకు పాకి ఇదో పెద్ద దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది నిర్మాల్యాల నుంచి నువ్వు మళ్ళీ ఉత్పత్తులు తయారు చేసి మళ్ళీ స్వాములకి సమర్పణ చేస్తాము అని చెప్పి మీరు చేయటం అనేది ఇది పూర్తిగా ధర్మ విరుద్ధం, ఆగమ విరుద్ధం, చట్ట విరుద్ధం, పూర్తి విరుద్ధమైన పనులు ఇవన్నీ కూడా. ఒక్క ద్వారకా తిరుమల దేవస్థానంలోనే ఈ అగరబత్తుల అమ్మకం షాప్ కోసం ఏడాదికి సుమారు 30 లక్షలు రాబడిస్తుంది. ఈ లెక్కన ఈ దందా ఏ రేంజ్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. దేవుడంటే నమ్మకం, భగవంతుడంటే భక్తి. అందుకే ఆలయాలను ఆధారంగా చేసుకుని భగవంతుడి పేరు చెప్పి అగరబత్తీల పేరుతోటి ఫక్తు బిజినెస్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. రసాయనాలు, కెమికల్స్, సెంట్లు వాడి దానికి భగవంతుడు ట్యాగ్లైన్ తగిలించి మరీ విక్రయిస్తున్నారు. అసలు ఆలయాల్లో ఉపయోగించే పూజాధికాలతోటి అగరబత్తీల తయారీ విధానమే శాస్త్ర విరుద్ధమని స్వామీజీలు చెప్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టి జరుగుతున్న లోపాలను సవరించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ9 ఏలూరు నుంచి.